ఒక 2, 3 రోజులుగా ఇన్‌స్టాలోన, యూట్యూబ్‌లోన ఎక్కడ చూసినా నాకు బొబ్బట్టు వీడియోలే కనిపిస్తున్నాయి. ఇంకా ఉగాది రోజు ఎలా అయినా చేయాలని ఫస్ట్ టైం రెసిపీలన్నీ చూసి ట్రై చేశా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎలా చేశానో చూసేద్దాం వచ్చేయండి. 1½ కప్ శనగపప్పుని కడిగి పెట్టి ఉడకపెట్టుకోవాలి. 4 విజిల్స్‌లో ఉడికిపోతుంది మొత్తగా. తర్వాత అదే కప్పుతోన 1 కప్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి, నెయ్యి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని నీళ్లు మెల్లగా పోస్తూ మెత్తగా స్టిక్కీ డో లాగా కలుపుకోవాలి. తర్వాత నూనె వేసుకొని బాగా మెత్తగా అయినంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ నెయ్యి కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. నెయ్యి, నూనె బాగా పట్టాక సాఫ్ట్ గా ఉన్న డోని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలోన సోంపు, ఇలాచీ, కొబ్బరి పొడి వేసి మిక్సీ కొట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా అవ్వాలి. ఈ పౌడర్తో పాటుగా శనగపప్పును కూడా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన శనగపప్పు పేస్ట్ని ఒక వెడల్పాటి తిక్క గిన్నెలోన వేసుకోవాలి. అదే కప్పుతో 1½ కప్పు బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు శనగపప్పు బెల్లంలో కూడా చిన్న గ్లాసు నీళ్లు వేసుకొని బెల్లం కరిగినంత వరకు అంతా కలుపుతూ ఉండాలి. పేస్ట్ కొంచెం దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పేస్ట్ కొంచెం అడుగు అంటుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగయ్యాక చేతికి నెయ్యి వేసుకొని ఇలా ఉండల్లా చుట్టుకోవాలి. ఈ చుట్టుని ఉండల్ని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి వేసుకొని తోప కొంచెం బాగా అద్దుకొని మధ్యలోన శనగపప్పు పేస్ట్ ని పెట్టుకొని బాగా కవర్ చేసుకోవాలి అన్ని వైపుల నుంచి. బాగా కవర్ అయ్యాక చేత్తోనే నెయ్యి వేసుకొని మెల్లగా పల్చగా అయినంత వరకు అద్దుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటే రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బటర్ పేపర్తో డైరెక్ట్గా చపాతీ పెనం మీద వేసుకొని 2 వైపులా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. చిన్న మంట మీద కాల్చుకుంటే మెత్తగా వస్తాయి. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. ఇలా వేపుకున్న బొబ్బట్లని హాట్ ప్యాక్లో వేసుకుంటే మెత్తగా ఉంటాయి. ఇంకా వేడిగా సర్వ్ చేసుకోవడమే. మేము పులిహోర కూడా చేసుకున్నాము.